హాయ్ ఫ్రెండ్స్, రీసెంట్గా జరిగిన విజయారెడ్డి సూసైడ్ కేసు పిల్లలతో సహా తెలుసు కదా. నాకు తెలిసి దీనికి కారణం ఆమె బలహీనురాలు అనుకోవడమే, ఆమె భావించడమే, ఆమె బలహీనురాలు అని భావించడమే ఆమె చేసిన తప్పు, ఆమె సూసైడ్కి కారణమని అనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళ భర్తతో 4 సంవత్సరాల నుంచి దూరంగా ఉంటుంది. ఓకే, 4 సంవత్సరాల దూరం ఉంటే నీకు ఒంటరిగా ఫీల్ అయ్యేదానికి పిల్లలు ఉన్నారు, నీకు ఉద్యోగం ఉంది, ఇంకా కాకపోతే నువ్వు చేసుకోవచ్చు, లేదా అలా కొన్ని ప్రదేశాలకు వెళ్ళి కొంతసేపు నీ మైండ్ డైవర్ట్ అయ్యేదా తిరిగి రావచ్చు. ఇక్కడ పిల్లలు కూడా చూడండి, వాళ్ళ నాన్నతో అనుబంధం బాగా ఉండుంటే ఏం చేసేవాళ్ళు, వెంటనే వాళ్ళ నాన్నకి కాల్ చేసేవాళ్ళు, నాన్న అమ్మ ఇలా సూసైడ్ చేసుకోబోతుంది అని చెప్పేవాళ్ళు వాళ్ళ అమ్మకి. మనకి నాన్న ఉన్నాడు కదమ్మా, కొండంత సపోర్టు ఎందుకు అని చెప్పేవాళ్ళు. ఆ ర్యాప్ లేనందువల్లే స్పష్టంగా తెలుస్తుంది. ఆమె ఎవరు లేరనుకుని నేను చచ్చిపోతే పిల్లల్ని ఎవరు చూసుకోరు, పుట్టింటి వాళ్ళు స్వార్థం ఉన్నారు, నన్ను ఉపయోగించుకుంటున్నారు, మొగుడు చూస్తే సరిగ్గా లేడని సూసైడ్కి అటెంప్ట్ చేసి ఉండొచ్చు. కానీ ఆమె దానికి బదులు ఎప్పుడైనా సరే ఆడదానికి భర్త ఇంట్లో సరిగ్గా లేకపోతే, భర్త సరిగ్గా లేనట్టున్నా ఆమె ఒంటరిగా ఏ సెక్యూరిటీ ఉన్న అపార్ట్మెంట్లోనో బతకడం మేలు, అప్పుడప్పుడు వెళ్ళి వాళ్ళని కలవడం మేలు. కానీ పూర్తిగా పుట్టింటిలో సెటిల్ అయిపోవడం, వాళ్ళ సపోర్ట్ ఎక్కువగా తీసుకోవడం కూడా రాంగే అనుకున్నాను. ఎందుకంటే ఆమె చులకనైపోతుంది, వాళ్ళు ఆమెను ఉపయోగించుకుంటారు. కొన్ని రోజులు తగాదాలు వస్తాయి, ఆ తగాదాల్లో ఈమె క్షణికావేశంలో ఏ నిర్ణయమైనా తీసుకోవచ్చు. సో ఈ విధంగా ఉంటాయన్నమాట ఆడదాని పరిస్థితులు. సో ఏం చేయాలి, ఇప్పుడు ఆమె ఎంప్లాయ్, ఆమెకి మంచి సంపాదన ఉంది, ఆమె పిల్లల్ని చూసుకోగల కెపాసిటీ ఉంది, కాళ్ళు చేతులు సరిగ్గా ఉన్నాయి, ఆరోగ్యం ఉంది, చావడం అవసరమా చెప్పండి? ఆమె చేసిన తప్ప అదే, ఆమె బలహీనరాలని భావించడమే. సో లేడీస్ అందరూ, మీరందరూ ఎమోషనల్గా స్ట్రాంగ్గా ఉండాలని నేను చెప్తున్నాను అనమాట. ఎమోషనల్గా స్ట్రాంగ్గా ఉంటే ఇలాంటి డెసిషన్స్ మీకు మైండ్లో కూడా రావు, తీసుకోరు, చేయరు. ఇదే నా